రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. దీని నేపథ్యంలో సమాజానికి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు మీ ముందు ఉన్నాను. కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, జాగ్రత్తలు వహించాలని చెప్పి. అయితే ఈ సైబర్ క్రైమ్ అనేది సింపుల్. ఎక్కడో ఉండి అపరిచిత వ్యక్తులను ఎవరినైనా సరే థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా వివరాలు కనుక్కొని ఫ్రాడ్ చేయవచ్చు, క్రైమ్ చేయవచ్చు. కాబట్టి వివిధ మార్గాలలో ఈ క్రైమ్కి పాల్పడుతున్నారు. చాలామంది బాధితులు మారుతున్నారు. బాధితులు రోజు రోజు పోలీస్ స్టేషన్లు వెంబడి నష్టపోయిన తర్వాత వస్తున్నారు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నష్టపోకుండా ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి కొన్ని నేను మీతో షేర్ చేస్తా. ఏదైనా చూడండి, ఈ సైబర్ క్రైమ్లో ముఖ్యంగా ఎందుకు కారణాలు ఏంది అని అంటే, ఒకటి ఆశ. మనిషికి ఆశ అనేది సహజం. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, మిగతా ఏవైనా సరే ఆ మనిషికి ఉన్న ఈ లక్షణాన్ని బేస్ చేసుకొని వివిధ పద్ధతుల్లో వివిధ కోణాల్లో ఆశ పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఒక 1000 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, వితిన్ 1 డే 1300 మీకు అంటే 300 లాభం వస్తుంది. ఆ విధంగా ఇస్తారు ఫస్ట్ చిన్న అమౌంట్. వాళ్ళు పెట్టగలుగుతారా లేదా అలాంటివన్నీ కూడా వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకుంటారు. అకౌంట్లో ఎంత ఉంది ఏంది అలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి. తెలుసుకొని ఎంచుకుంటారు బాధితులను. ఫస్ట్ టార్గెట్ ఎంచుకుంటారు. ఆ విధంగా వీళ్ళు నమ్మి అరే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి నమ్మి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్లో లాభం పొందుతారు, అరే బాగుంది అని. ఆ తర్వాత వాడి స్వరూపం వాని ఏదైతే ఇంటెన్షన్ ఉందో దాన్ని ముందుకు తీస్తాడు. ఆ తర్వాత 50,000 వేయండి, ఈరోజు స్పెషల్ ఆఫర్ అట్లా అని చెప్పి మభ్యపెట్టి పెద్ద అమౌంట్ వేపిస్తాడు. ఆ తర్వాత దానికోసం వెయిట్ చేసుకుంటూ ఉంటారు. అరే రాలేదు, ఏదో మిస్టేక్ చేసిరు, మీరు ఒక పని చేయండి, ఇంకా 80,000 వేయండి, అది సరిదిద్ది మేము ఇంత లాభం వస్తుంది ఇంకా అని చెప్పి ఒక పెద్ద లాభం చూపెడతాడు. దానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఇదేందో అని చెప్పి వాళ్ళు ఒకవేళ తొందరగా రియలైజ్ అయితే వాళ్ళు చూసుకుంటారు, అరే మోసపోయినామని చెప్పి ఏ పోలీస్ స్టేషన్ కాల్ చేయడమా లేకపోతే 1930కి తెలిసిన వాళ్ళు అయితే ఆ విధంగా కంప్లైంట్ రేజ్ చేయడం జరుగుతుంది. అన్నిసార్లు అది హోల్డ్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. లేట్ అయితే కూడా అది మోసపోతారు, లాస్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి రావు డబ్బులు. ఇది ఆశ. నెక్స్ట్ అజాగ్రత్త. చదువుకున్న వ్యక్తులు కూడా, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళ నేపథ్యాన్ని తెలుసుకొని ఆ విధంగానే వాళ్ళు ఎక్కడ మాట్లాడతారు, విదేశాలకు కాల్స్ మాట్లాడతారు, అక్కడిక్కడ పోయి వస్తుంటారు, విదేశాలకు పోయి వస్తుంటారు. మనీ లాండరింగ్ అని చెప్పి వాళ్ళు సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పి, అంటే ఇదో రకమైనటువంటి మోడస్ ఆపరెండి విధానం, ఫ్రాడ్ చేసే విధానం సైబర్ క్రైమ్లో. దీన్ని ఫేక్ పోలీస్ అని అనుకోవచ్చు. మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి మీ మీద, మీరు ఇంత కన్సైన్మెంట్ ఇచ్చిండ్రు, మీరు విదేశాలకు హవాలా డబ్బులు మీరు ట్రాన్స్ఫర్ చేసిర్రు, మీరు కొరియర్ చేసింది తెప్పించుకోరు విదేశాల నుండి, దాంట్లో డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ MDMA అనే డ్రగ్ కూడా ఉంది. కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కాదు నేను చేయలేదు అట్లా, సరే మళ్ళీ ఆ విధంగా నా అని చెప్పి ఒక సానుభూతితోని మళ్ళీ అయితే మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు అని 7 days, ఒక కేసులో 7 days డిజిటల్ కన్ఫైన్మెంట్ చేసేసారు. అతని పక్కకు జరగనీయకుండా, వాష్రూమ్ పోయినా కానీ ఆ వీడియో కాల్లోనే. ఆ విధంగా నమ్మేసిండు పూర్తిగా భయపడి. 28 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా 1 రోజు 2 రోజులు కొద్దిగా ఆస్కారం ఉంటుంది. ఏ అకౌంట్లోకి అయితే ఆ డబ్బులు బాధితుల నుండి వేయించుకున్నారో ఆ అకౌంట్లో నుండి వాళ్ళు తీసుకోవడానికి టైం పడుతుంది కదా, ఈ టైంలో హోల్డ్ చేసే అవకాశం ఉంటుందని ఆ తర్వాతి 2 రోజులు కూడా ఆ విధంగానే డిజిటల్ కన్ఫైన్మెంట్ చేసి అతన్ని ఎలాంటి ఆస్కారం లేకుండా మొత్తము అతన్ని లాస్ చేయడం జరిగింది, అతన్ని మోసం చేయడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు. అంటే ఒకటే గుర్తుంచుకోండి, ఫోన్ల ద్వారా ఈ విధంగా పోలీసులమని
సానుభూతి కానీ బెదిరింపులు కానీ చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇమీడియట్గా కట్ చేసేసి ఎవరు కూడా చేయరు. 100కి డయల్ 100 కాల్ చేయండి. దగ్గరలో ఉన్న మీ స్థానిక పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కండి. 1930కి ఒకవేళ మోసపోయినట్టయితే, ఏమైనా మీ డబ్బు నష్టపోయినట్టయితే, మీరు పోగొట్టుకున్నట్టయితే 1930కి కాల్ చేయండి. ఎంత తొందర వీలైతే అంత తొందరగా. అది కూడా కలవకపోతే, బిజీ ఉన్నట్టయితే మీరు cybercrime.gov.in అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్ కంప్లైంట్ కూడా రేజ్ చేయవచ్చు. ఇంకా వివిధ రకాల పద్ధతుల్లో కొత్త మార్గాల్లో వాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. ఇది ఈజీ కాబట్టి. ఇప్పుడు ఈ వెరీ రీసెంట్లీ ఇప్పుడు ఫేక్ పోలీస్ అవతారం ఎత్తిండ్రు. ఎక్కడో ఉంటారు నార్త్ ఇండియాలో. వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వాళ్ళ పిల్లలు ఉన్నారు అవన్నీ తెలుసుకొని, వాళ్ళు ఎట్లా కాలేజీ అట్లా పోయి ఉంటారు పిల్లలు అని చెప్పి, మీ ఫలానా అంటే అడల్ట్స్ ఉండి ఉంటారు, మీ పిల్లగాడు ఈ సో డ్రగ్స్ కేసులో దొరికిండు, లేకపోతే ఒక అమ్మాయితో పోక్సో కిడ్నాప్ చేసుకొని పోయిండు, మైనర్ అమ్మాయి, రేప్ కేసులో బుక్ చేసినాము, మేము జైలుకు పంపించాల్సి వస్తుంది, మీరు ఇమీడియట్గా ఈ అమౌంట్ని చేయండి. ప్రొఫైల్ మొత్తము ఒక పోలీస్ ఆఫీసర్, ఎవరైనా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కానీ ఇంకెవరైనా పోలీసు ఆఫీసర్స్ ఫోటో ఒకటి స్టేటస్లో ప్రొఫైల్లో పెట్టుకుంటారు. బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తము పోలీస్ ఆఫీసర్, ఎవరైనా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కానీ ఇంకెవరైనా పోలీసు ఆఫీసర్స్ ఫోటో ఒకటి స్టేటస్లో ప్రొఫైల్లో పెట్టుకుంటారు. బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తము పోలీస్ స్టేషన్, పోలీస్ ఆఫీసెస్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటారు. నమ్మడానికి వీలు కలిగే విధంగా ఆన్లైన్ కాల్ కూడా చేస్తారు, లేకపోతే డైరెక్ట్ ఆఫ్లైన్ కాల్ మాట్లాడతారు, వాయిస్ కాల్స్ మాట్లాడతారు. కానీ వాళ్ళ స్టేటస్ చూసి పోలీస్ ఏమో అని అనుకుంటారు. భయపడి వాళ్ళు భాష అవన్నీ చూసి, ఇక్కడ వాళ్ళు అయితే నార్త్ ఇండియన్స్ ఉంటారు కాబట్టి ఇప్పటివరకైతే ఆ ఫ్రాడ్లో రీసెంట్గా ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి, ఇట్లా చేస్తున్నారు సార్ అని భయపడి వస్తున్నారు. అయితే వాళ్ళు బాధితులుగా అయితే మారలేదు కానీ భయపడ్డారు. ఇదొకటి. ఇంకోటి బ్యాంకింగ్ ఫ్రాడ్. మీ అకౌంట్ బ్లాక్ చేసేస్తాము, కేవైసీ అప్డేట్ చేయాలి, మీరు ఆధార్ కార్డ్ లింక్ చేయాలి, పాన్ లింక్ చేయాలి, ఇది ఓటీపీ వస్తుంది చూడండి, అది చెప్పండి, ఇది చెప్పండి, లేకపోతే బ్లాక్ చేసేస్తాం, ఈరోజు ట్రాన్సాక్షన్ ఆగిపోతాయి, లేదా క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అయింది, ఇలాంటి వివరాలను ఇలాంటి పద్ధతుల్లో కూడా మోసం చేస్తారు. ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఓటీపీలు కానీ, పిన్లు కానీ ఎలాంటివి షేర్ చేయడానికి ఆస్కారం లేదు, చేయకూడదు. చేసినట్టయితే మీరు నష్టపోతారు, మోసపోతారు. మోసం చేయకూడదు, మోసపోకూడదు. అమాయకత్వం కూడా ఇంకొక కారణం. అమాయకంగా కూడా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు, ఆశకు అత్యాశకు పోకూడదు. ఈ విధంగా జాగ్రత్త పడితే నేరానికి మనము బాధితులుగా మారకుండా జాగ్రత్త తీసుకోవచ్చు, అవకాశం ఉండదు, బాధితులుగా మారే అవకాశం ఉండదు. నెక్స్ట్ హనీ ట్రాప్. ఇప్పుడు ఆడ మగ ఎక్కువ మగ పిల్లల్ని, మేల్ని, ఫీమేల్ ప్రొఫైల్లో వచ్చేసి ఆన్లైన్ కాల్స్ అవన్నీ చేసి మాట్లాడము, పరిచయం పెంచుకోవడము, ఆ తర్వాత అవన్నీ కూడా వీడియోస్ అతన్ని కూడా కొన్ని ప్రైవేట్ వీడియోస్ అట్లా షేర్ చేయడం, ఆమె షేర్ చేయడం, నీది కూడా షేర్ చేయమని చెప్పి ఫొటోస్ అలాంటివి కూడా క్యాప్చర్ చేయడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, అవన్నీ జరుగుతుంది. ఇంకా ఇన్స్టాంట్ లోన్ యాప్, ఇది కూడా ఈ పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇన్స్టాంట్ మనీ కావాలి, అన్నిటికీ అడగరు. ఆ తర్వాత ఎట్లా తెరుపుతాము, ఎట్లా రీపే చేస్తాము అనేది ఆలోచన చేయరు. తొందరగా ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ బెదిరింపులు స్టార్ట్ అయితే ఇచ్చేటోడు ఎందుకు ఉట్టిగా ఇయ్యడు, అది కూడా ఫ్రాడ్. ఆ తర్వాత కాల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అది పంపిస్తా, ఇది పంపిస్తా అని చెప్పి చేయడము, అలాంటివన్నీ కూడా బెదిరింపులు చేయడము. పైసలు 100 రూపాయలు అయితే 300, 400, 1000 రూపాయల దాకా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని వేలు ఇస్తే
లక్షల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా, యువత కూడా జాగ్రత్త వహించాలి. వల్నరబుల్ ఇన్ఫర్మేషన్, ఫొటోసు, ఫోన్ నెంబర్స్, డీపీలు అలాంటివన్నీ కూడా షేర్ చేయకూడదు. ఫొటోస్ షేర్ చేయకూడదు. పిన్లు, ఓటీపీలు అలాంటివి ఎవరికి షేర్ చేయకూడదు. నెక్స్ట్ ఫేక్ పోలీస్ అయితే అయిపోయింది. ఆన్లైన్ ట్రేడింగ్ అలాంటివి, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి. అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ మనము సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లలో కానీ చూస్తుంటే మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్, ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ఫ్రాడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. దాంట్లో షాపింగ్ చేస్తే తక్కువలో వస్తుంది కదా అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి మీరు షాపింగ్కి ట్రై చేస్తే మీరు మోసపోతారు. ఆ విధంగా కూడా మోసం చేస్తారు. నెక్స్ట్ జాబ్ ఫ్రాడ్ ఉంటుంది. అందరికీ జాబ్ కావాలి, జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో తెలుసుకొని జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. అర్హతలకు ఎంతైతే జీతం ఉంటుందో, శాలరీ ఉంటుందో, ప్యాకేజ్ ఉంటుందో అంతకంటే హ్యాండ్సమ్ ప్యాకేజ్, మంచి శాలరీ ఇస్తామని చెప్పి దానికోసము మీరు ఎన్రోల్ చేసుకోవాలి. మీ పేర్లు ఇంత అమౌంట్ కావాలి, అరే దాంట్లో తప్పు దొరికింది, మళ్ళీ ఇంత పే చేయండి, అక్కడ వస్తుంది అది ఇది అని చెప్పి మోసం చేసి ఆ విధంగా సైబర్ క్రైమ్ ఆ పద్ధతిలో, ఆ మోడస్ ఆపరెండిలో కూడా ఆన్లైన్ మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ బ్లాక్మెయిల్కి సంబంధించి పోలీసులమని చెప్పి ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా, సిబిఐ, ఈడీ, ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరు కూడా ఫోన్లలో సంభాషణ చేసి లేదు ఇప్పుడే ఇమీడియట్గా నేను అరెస్ట్ చేస్తా, పైసలు వేసేయి అని చెప్పి ఈ విధంగా ఎవ్వరు చేయరు. మీరు ఇమీడియట్లీ మీ స్థానిక పోలీస్కి కాల్ చేయడం, ఏమీ లేకపోతే నెంబర్లు ఏం లేకపోతే డయల్ 100కి కాల్ చేయాలి. మోసపోకూడదు, జాగ్రత్త వహించాలి. అమాయకంగా ఉండకూడదు, ఇంకా అత్యాశకు పోకూడదు. ఇవన్నీ జాగ్రత్త వహిస్తే, ఇవన్నీ కూడా పాటిస్తే మీరు బాధితులుగా మారకుండా ఉండవచ్చు.